హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీపతి. యు ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ శ్రీపతి ఎలమంచిలి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ డోరేమోన్. కొందరు డోరేమోన్, నోబితా నిజంగా ఉండేవారా అని సందేహపడుతుంటారు. ఇది నిజంగా జరిగిన స్టోరీ. డోరేమోన్. ఈ వీడియో తెలియని వారు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మీకు నోబితా గురించి చెప్తాను. నోబితా ఒరిజినల్ పేరు నోబితా నోబి. నోబితా జపాన్లో ఉండే ఒక బాలుడు. నోబితాకు ఫ్రెండ్స్ రియల్ లైఫ్లో చాలా తక్కువ. ఫ్రెండ్స్ లేకపోవడంతో అతడితో ఎవరు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. నోబితా ఒంటరిగా ఉండేవాడు. ఆ సమయంలో నోబితాకు డోరేమోన్ పరిచయం అయ్యాడు. అయితే కొందరికి నిజంగానే డౌట్ రావచ్చు, నోబితా నిజంగానే ఉన్నాడా? ఈ విషయానికి వస్తే నోబితా లైఫ్లో డోరేమోన్ లేడు. మనం రియల్ స్టోరీకి వస్తే నోబితాకు షిజోఫ్రెనియా అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు లేనివారిని ఉన్నవారిని లేనివారిగా ఊహించుకుంటారు. అలాగే డోరేమోన్ కూడా పరిచయం అవుతాడు. నోబితా లేని డోరేమోన్తో ఆడుకుంటాడు. నోబితా ప్రవర్తన చూసి తన నాన్నగారు డాక్టర్ వద్దకు తీసుకువెళ్తారు. డాక్టర్ గారు కొన్ని మందులతో ఈ వ్యాధిని తగ్గిస్తారు. క్రమంగా నోబితాకు డోరేమోన్ కనపడడం మానేస్తాడు. డోరేమోన్ లేకపోవడంతో నోబితా తన నాన్నగారి గది వద్ద ఉన్న ఫుల్లీ లోడెడ్ గన్తో కాల్చుకుంటాడు. అలా నోబితా చనిపోతాడు. ఈ రియల్ స్టోరీ ఉన్న ఫిజియో ఫ్యూజే అనే రైటర్ డిస్నీ అనే సంస్థ ద్వారా డోరేమోన్ ఎపిసోడ్స్ కల్పితాలుగా రాస్తున్నాడు. మనం ఇప్పుడు చూస్తున్న డోరేమోన్ ఒక కల్పితం, కానీ ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీయే. అలాగే డోరేమోన్ లాస్ట్ ఎపిసోడ్స్ ఏప్రిల్ 9న తెలుగులో విడుదల చేస్తాను. అలాగే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏప్రిల్ 9న వచ్చే వీడియోని చూసండి.